అన్నిటికీ జవాబిచ్చిన వంశీ అవి తప్పులేనంటున్న పోలీసులు తిరిగి కస్టడీకి కోరాలని నిర్ణయం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారు ముదునూరి సత్యవర్ధన్ బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ పాటపాటే పాడారు. తనకేమీ తెలియదని గుర్తులేదని సమాధానాలు ఇచ్చారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపించిన అవే జవాబులు ఇచ్చారు. వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులు వెలినేని శివరామకృష్ణప్రసాద్, నిమ్మ లక్ష్మీపతి 3 రోజుల కస్టడీ గురువారంతో ముగిసిన చివరి రోజు విచారణలో భాగంగా విచారణాధికారి దామోదర్ 16 ప్రశ్నలు వంశీకి సంధించారు. సత్యవర్ధన్ విజయవాడ కోర్టుకు తీసుకురావడం, అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకెళ్ళడం, హైదరాబాద్ నుంచి వైజాగ్కి తీసుకెళ్ళడానికి ఉపయోగించిన కార్లు ఎవరు అని పోలీసులు ప్రశ్నించారు. ఆ కార్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని వంశీ బదులిచ్చారని తెలిసింది. అరెస్ట్ కావడానికి ముందు దాకా చేతుల్లో ఉన్న ఫోన్లు ఇప్పుడు ఎక్కడున్నాయని అడగగా ఆయన అవి ఎక్కడున్నాయో తెలియదని ఇప్పటిదాకా చెప్తూ వచ్చారు. అయితే ఈసారి దానికి భిన్నంగా నా ఫోన్లు పోలీసుల దగ్గర ఉన్న అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్లో ఒకరికి తన ఫోన్ ఇచ్చానని ఆయన చెప్పినట్టు తెలిసింది. కాగా 3 రోజులు విచారణ పోలీసులు మొత్తం 71 ప్రశ్నలు వేశారు. వాటిలో చాలా తక్కువ ప్రశ్నలకు మాత్రం ఆయన జవాబులు ఇచ్చారు. అయితే ఈ జవాబులు తప్పులేనని విచారణాధికారులు భావిస్తున్నారు. విచారణలో మరో నిందితుడు నిమ్మ లక్ష్మీపతి మాత్రం సత్యవర్ధన్ ఎపిసోడ్కి కర్త కర్మక్రియ వంశీని పోలీసులకి చెప్పినట్టు తెలిసింది. మీరు చెప్తేనే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసామని లక్ష్మీపతి అంగీకరించారు. వంశీకి చెప్పగా లక్ష్మీపతి ఎవరో తనకు తెలియదన్నారు. తాను ఎవరికి ఎలాంటి ప్రణాళికలు ఇవ్వలేదన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టుగా వివిధ సీసీ కెమెరాల ఫుటేజ్ను చూపించి ప్రశ్నించిన వాటితో తనకు సంబంధం లేదని వంశీ జవాబులు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది కిడ్నాప్ అని చెప్పి ఇంకా నమ్మించేటటువంటి ప్రయత్నమే చేసుకొస్తున్నారు. అది విజువల్స్ స్పష్టంగా కనబడుతున్నా. ఇకపోతే అది మనకి ఆంధ్రప్రదేశ్లో ఇది సినిమాలని చూసి నేర్చుకుంటున్నాం. సినిమాల తరహాలోనే దాంట్లో ఏ కోణంలో చెప్తే హీరో కనుక తీవ్రవాది అయితే తీవ్రవాదం గొప్పదే, హీరో నక్సలైట్ అయితే నక్సలిజం గొప్పదే, అదే సందర్భంలో హీరో మంచోడైతే కనుక మరొక కోణంలో నడుస్తుంటుంది. అట్లాగే ఇప్పుడు వార్తలు కూడా మనం ఎలా ఆలోచించాలో డిసైడ్ చేసే స్థాయిలోనే నడుస్తున్నాయి. దీనికి మార్పు అయితే అసాధ్యంగానే కనిపిస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళు ఎలా చెప్తే అట్లా ఆలోచించడం ప్రారంభిస్తే మనం బాగుపడతాం, లేదా బతికుంటాం, లేదంటే కనుక మైండ్ పిచ్చెక్కిపోతుంది.